హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా కథ ఏంటంటే, కంటిన్యూస్ గా ఒక గ్రామంలో అమ్మాయిలు హత్యకు గురవుతూనే ఉంటారు. అందులోనూ వాళ్ళ శవాలు మాత్రం ఫారెస్ట్ లో దొరుకుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా వాళ్ళు మాత్రం వేరే చోట హత్య చేయబడతారు. అలా హత్యలు చేస్తుంది ఎవరు, అసలు అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు అనేది సినిమా కథ. మన కథలో హీరోయిన్ డిటెక్టివ్ అనమాట. తను ఎలా కనిపెట్టింది అనేది సినిమా కథ. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది ఇన్విజిబుల్ గార్డియన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక అందమైన ఫారెస్ట్ ని చూపిస్తారు. అంతేకాకుండా అదే ఫారెస్ట్ లో చనిపోయి ఉన్న ఒక అమ్మాయి శవాన్ని కూడా చూపిస్తారు. మరి ముఖ్యంగా అమ్మాయి శవం మీద ఒక కేక్ పెట్టుంటుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. అందులోనూ మన కథలో హీరోయిన్ కి పెళ్ళైంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఫోన్ చేసి, ఇలా ఫారెస్ట్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందమ్మా, అర్జెంట్ గా రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హడావుడిగా బయలుదేరి తన భర్తకి చెప్పి బయలుదేరి వస్తుంది అనమాట. అది కూడా ఫారెస్ట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతను కూడా హీరోయిన్ లాగా పోలీసు. వీళ్ళిద్దరు కలిసి ప్రతి ఒక్క కేసుని డీల్ చేస్తుంటారు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ తో ఏమంటాడంటే, ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో దొరికిన అమ్మాయి ఏంటంటే నిన్న తన పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తుంది. కాకపోతే బస్సు మిస్ అయిపోయింది. అదే సమయంలో బస్సు మిస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. తీరా చూస్తే ఈ ఫారెస్ట్ లో శవం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి శవం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు అనమాట. ఆయన అడుగుతుంది హీరోయిన్, ఈ అమ్మాయిని మానభంగం ఏమైనా చేశారండి అని చెప్పి అడిగితే, అలాంటిది ఏం లేదమ్మా, చంపేశారంతే అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ అమ్మాయి శరీరం మీద ఒక కేక్ ఉంది కదా, దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. వెంటనే ఏమంటుందంటే, ఇలాంటి కేకులు ఎక్కడైతే తయారు చేస్తారో కొంచెం అన్ని డీటెయిల్ గా కనుక్కోండి అని చెప్పేసి అంటుంది. అందులోను ఆ అమ్మాయి శరీరం మీద, అంటే చనిపోయిన అమ్మాయి శరీరం మీద రకరకాల జంతువుల వెంట్రుకలు ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉండటం ఏంటి, కేక్ పెట్టడం ఏంటి, రకరకాల జంతువులు వెంట్రుకలు ఉండటం ఏంటి అని చెప్పేసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, ఈ అమ్మాయి ఇప్పుడు చనిపోయింది కదా, ఇదే ఫారెస్ట్ లో ఇంతకు ముందు ఒక అమ్మాయి చనిపోయింది ఇలాగే, కాకపోతే ఆ కేసులో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నేరస్తాడని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారని చెప్పేసి అంటాడు. అందులోని ఇప్పుడు సేమ్ అలాగే హత్య జరిగేసరికి హీరోయిన్ ఏం చేస్తుందంటే జైల్లో ఉన్న అతను మీట్ అవడానికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత, చూడు అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఎందుకు చంపావని చెప్పేసి అంటంతో అతను ఏమంటాడంటే, నేను ఎందుకు చంపుతానండి నా గర్ల్ ఫ్రెండ్ ని, నాకు నా గర్ల్ ఫ్రెండ్ గొడవైందండి అందరికీ లాగానే, కాకపోతే నేనేంటంటే కోపంగా తనని రోడ్డు మీద వదిలేసి వచ్చేసాను, ఏదో ఒక బస్సు గీసో ఎక్కువ చేస్తానని చెప్పి అనుకున్నాను. కానీ తీరా చూస్తే తను ఫారెస్ట్ లో చనిపోయి పడిపోయింది. తనని నేనే చంపాను, లాస్ట్ గా తనని నేనే తీసుకెళ్లానని చెప్పేసి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు మించి నాకేం తెలియదండి, నేను ఎందుకు చంపుకుంటాను అమ్మాయిని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అది కూడా కరెక్ట్ అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ చుట్టూ ఉన్న పోలీసులు ఏంటంటే, ఖచ్చితంగా వీడే చంపుంటాడు, ఏదో నాటకాలు చేస్తున్నాడని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం బలంగా నమ్ముతుందన్నమాట, ఈ హత్య చేసింది వీడు కాదు అని చెప్పేసి. అందులోనూ ఇలాగే ఇంకో హత్య జరిగింది కదా, సో వీడు జైల్లో ఉన్నప్పుడు ఇంకో హత్య ఎలా జరుగుతుంది, కాబట్టి వీడు అసలు కాదని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అంతేకాకుండా తన పై అధికారిని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత చెప్తుంది, సార్ జరిగిన 2 హత్యలు చేసింది ఒకటేనండి, అందులోనూ చనిపోయిన 2 అమ్మాయిలు ఒకే ఊరికి చెందిన అమ్మాయిలు, నాకెందుకు దాని మీద డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి కూడా ఏమంటాడంటే, సరే చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళమ్మా, వెళ్ళిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ కథలో హైలైట్ విషయం ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ ఊరు ఆ ఊరు ఒకటే అనమాట. హీరోయిన్ చిన్నప్పుడు పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన భర్త దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ భర్త కూడా సరే వెళ్ళు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా వస్తుంది. బట్ ఊరు వచ్చిన వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ 2 అమ్మాయిలు, అంటే చనిపోయిన 2 అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేస్తుంది. అక్కడున్న పోలీసులు కూడా ఏమంటారంటే, ఆ కిల్లర్ గాడు ఎవడో ప్రాపర్ గా ప్లాన్ చేసి మరి చంపేసిన తర్వాత వాళ్ళ మీద జంతువుల వెంట్రుకలు వేస్తున్నాడు, అందులోను కేకులు పెడుతున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి 2 అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు చూపిస్తారు. ఒక అమ్మాయి ఫోటో హీరోయిన్ చూసింది, కాకపోతే ఇంకొక అమ్మాయి ఫోటోస్ కూడా వాళ్ళు చూపిస్తారు. మొత్తం చూసేసి హీరోయిన్ సరే అని చెప్పేసి అదే ఊర్లో ఉంటున్న హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఆంటీకి ఏంటంటే ఒక కూతురు ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఆంటీ దగ్గరే హీరోయిన్ చిన్నప్పుడు పెరిగింది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తన దగ్గర పెరిగి పెద్ద ఇప్పుడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిందని చెప్పేసి ఆవిడ ముచ్చటపడిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఆంటీకి ఏంటంటే కూతురు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి పెళ్లి అవుతుంది. కాకపోతే ఇప్పటికీ ఆంటీ దగ్గర ఉంటే హీరోయిన్ కి డౌట్ వచ్చేసి, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, నాకు నా భర్తకు గొడవైంది, తను వేరే చోట ఉంటున్నాడు, నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళంటి చెప్తుంది అనమాట, ఇలా కేసు పని మీద వచ్చాను, అది అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఆ ఇల్లు మొత్తం చూసిన తర్వాత తనకి చిన్నప్పుడు ఎలా ఉండేది, తను ఎలా పెరిగిందని చెప్పేసి ప్రతి
యొక్క విషయం గుర్తొస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ అంత్యక్రియలు జరిగే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే రీసెంట్ గా ఫారెస్ట్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి అంత్యక్రియలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తుంది. ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా. సో వీళ్ళిద్దరు కలిసి ఆ కేసును డీల్ చేస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను మాత్రం హీరోయిన్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఎవడని చెప్పేసి తను చూస్తుంది. ఆ తర్వాత మెల్లగా అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు అతను భయపడి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పరిగెత్తి మరి వెళ్ళి అతన్ని పట్టుకుంటుంది. చూస్తే అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఆంటీకి ఒక కూతురు ఉంది కదా, ఆవిడ భర్త అనమాట. నేను మొదట మీతో మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే నాకు భయం వేసింది, అందుకే పారిపోతున్నానని చెప్పేసి అనడంతో నన్ను చూసి నీకు భయం ఏంటంటే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంకొక అతను అక్కడికి వస్తాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క భర్త అనమాట. బేసికల్ గా హీరోయిన్ కు ఒక అక్క ఉంది. ఆవిడ ఏంటంటే ఇదే ఊర్లో బేకరీ షాప్ నడుపుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క భర్త వచ్చేసి మీ అక్కను మీట్ అయ్యావో లేదా అని చెప్పేసి అంటంతో లేదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క భర్త అంటే బావ ఏమంటాడంటే వెళ్ళి తొందరగా మీట్ అవ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ అక్కను మీట్ అవుతుంది అనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే హీరోయిన్ మీద కోపంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడో వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు నన్ను కలిసిదని చెప్పేసి తను బాధపడుతుంది. అంతేకాకుండా ఏదో అవసరం ఉండి వచ్చి ఉంటావు ఏంటని చెప్పేసి అంటంతో ఏమి లేదు, హత్యలు జరుగుతున్నాయి కదా, అందులోనూ కిల్లర్ గాడు చంపిన తర్వాత అమ్మాయిల మీద కేక్ పెడుతున్నాడని చెప్పేసి ఆ కేక్ ఇస్తుంది. దాన్ని స్మెల్ చూసి ఆ తర్వాత లైట్ గా టేస్ట్ చేసి చూసి ఆ కేక్ ని ఏ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేశారో మొత్తం చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే వాళ్ళ అక్కతో ఈ కేక్ ఎక్కడెక్కడ తయారు చేస్తారు మన సిటీలో అని చెప్పేసి అంటంతో చాలా చోట్ల తయారు చేస్తారు, అంతెందుకు మన కేక్ షాప్ లో కూడా చేస్తారని చెప్పేసి అంటుంది. బేసికల్ గా ఈ కేక్ షాప్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కుటుంబ వారసత్వంగా వచ్చిందనమాట. దాన్ని హీరోయిన్ వాళ్ళకి తీసుకుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నా కోసం ఇలాంటి కేకులు ఎక్కడెక్కడ తయారు చేస్తారో మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేయవా, రేపు వస్తానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళకి కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే సడన్ గా ఒక ఆవిడ ఏంటంటే తన కూతురు కనిపించలేదని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఏంటంటే నేను పోలీసునేనమ్మా చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో ఏం లేదమ్మా, నిన్న సాయంత్రం నా కూతురు స్కూల్ నుంచి బయటకు వచ్చింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని చెప్పేసి తను బాధపడిపోతూ ఉంటుంది అనమాట. వెంటనే హీరోయిన్ కి అర్థమైపోతుంది కిల్లర్ గాడు ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. వాళ్ళతో పాటు కలిసి సేమ్ ఫారెస్ట్ లో ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట. అలా వెతికేటప్పుడు పోలీసులందరూ ఏంటంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. చంపిన తర్వాత ఆ శవం మీద కొన్ని జంతువుల వెంట్రుకలు ఉంటున్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అవేదో మృగం వెంట్రుకలు అని చెప్పేసి అంటంతో పక్కనున్న పోలీసు ఏమంటాడంటే అది చిన్న చిత్తగా మృగం వెంట్రుకలు కాదు, చాలా లెంతీగా ఉన్న వెంట్రుకలు పెద్ద మృగం అయి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఇంకొక అతను ఏమంటాడంటే అలాంటిది ఏం కాదు, ఈ అడవికి మృగరాజు అని చెప్పేసి ఒక పెద్ద జంతువు ఉంది, ఆ జంతువు ఇలా చేస్తుందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట మృగరాజు ఏంటి అని చెప్పేసి. అప్పుడు చెప్తారనమాట లేదండి ఈ ఊరిలో ఉండే చాలా మంది ఏంటంటే ఈ అడవిలో మృగరాజు ఉన్నాడు, అతను అందరిని చంపేస్తున్నాడు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారని చెప్పేసి అంటాడు. కానీ ఇంకో 50% జనం ఏమనుకుంటారంటే అడవిలో ఉండే మృగరాజు మనుషుల్ని చంపుతాడు, మనుషుల్ని కాపాడతాడు అని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు. ఇంకో పక్క అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు, అయినా సరే అమ్మాయి దొరకదనమాట. దాంతో హీరోయిన్ కి ఏంటంటే ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఊర్లో ఒక రూమర్ క్రియేట్ అయింది అనుకోండి, అందులో అబద్ధం ఎంతైతే ఉంటుందో నిజం కూడా ఎంతే ఉంటుంది కదా, ఏమీ లేకుండా రూమర్ అయితే క్రియేట్ అవదు. ఒకవేళ నిజంగానే మృగరాజు ఉన్నాడేమో, అందులోనూ అది మృగమేమో, మరీ ముఖ్యంగా ఆ మృగానికి శక్తులు ఉన్నాయేమో అని చెప్పేసి హీరోయిన్ భయంకరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బాగా చీకటి పడిపోయింది, అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళ సర్చింగ్ ని ఆపేస్తారనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. చూస్తే ఇంట్లో తన భర్త ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్ చూద్దామని చెప్పేసి వచ్చాడు. అదే సమయంలో రేడియోలో మృగరాజు గురించి చెప్తూ ఉంటారు. మృగరాజు అందరిని చంపేస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రేడియోలో చెప్తూ ఉంటారు. ఇది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే అలా ఎందుకు అవుతుందమ్మా, మృగరాజుని చాలా మంది దేవుళ్ళ భావిస్తూ ఉంటారు, ఎందుకంటే అడవిలో ఉన్న మృగరాజు మనుషుల్ని కాపాడుతూ ఉంటాడే తప్ప మనుషులు చంపాల్సిన అవసరం ఆ మృగరాజుకి ఏమొస్తుంది, మీకు తెలియదేమో మృగరాజు దేవుడు అని చెప్పేసి దానికి సంబంధించిన పుస్తకాన్ని హీరోయిన్ వాళ్ళ ఆంటీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఇస్తుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పి చదువుతూ ఉంటాడు. అలా బుక్ తీసి చూస్తే ఆ బుక్ లోపల హీరోయిన్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి సడన్ గా కొన్ని విషయాలు గుర్తొస్తాయి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో పెరిగింది అనమాట చిన్నప్పుడు. కాకపోతే దానికంటే ముందు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది కదా, కానీ వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ తో అతి భయంకరంగా బిహేవ్ చేసేది, అంటే తనని టార్చర్ చేసేది అనమాట. హీరోయిన్ ఏమో ఎంతగానో బాధపడుతూ ఉండేది. మరీ ముఖ్యంగా ఒక రోజు ఆ బాధ తట్టుకోలేక హీరోయిన్ వాళ్ళ నాన్నతో చెప్తే వాళ్ళ నాన్న కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మని ఏమి అనలేకపోతాడు. అందులోనూ నా మీదే కంప్లైంట్ ఇస్తావు మీ నాన్నకని చెప్పేసి హీరోయిన్ నే చంపబోతుంది. సడన్ గా ఇదంతా గుర్తొచ్చి హీరోయిన్ కి మెలకు వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ విండో దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే ఏ అమ్మాయి అయితే పొద్దునంతా కనిపించలేదని చెప్పేసి వీళ్ళు వెతికారో అదే అమ్మాయి దూరంగా నుంచొని ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మాయి కనిపించదు. వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి అందరినీ అలర్ట్ చేస్తుంది అనమాట. పోలీసులందరినీ వెతకమని చెప్పు, నాకు ఇప్పుడే అమ్మాయి కనిపించింది అని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే
చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత మనోడు కూడా చెప్తూ ఉంటాడు, రాత్రి అంతా వెతికాము, అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని సరే అని చెప్పేసి బయటకు వచ్చే సమయంలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే తన పై అధికారితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది కూడా చాలా క్లోజ్ గా. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అక్కకి ఇతనితో పనేంటి అని చెప్పేసి. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఫారెస్ట్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు ఇంకొక అమ్మాయిని చంపేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ గా కేక్ తీసుకొచ్చి ఆ అమ్మాయి బాడీ మీద పెడతాడు, అది కూడా ప్రైవేట్ పార్ట్ మీద. దాంతో హీరోయిన్ వాళ్ళందరూ ఏంటంటే ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. కాకపోతే దూరం నుంచి వీళ్ళని ఎవరో చూస్తున్నట్లు సడన్ గా హీరోయిన్ వాళ్ళ పై అధికారి కనిపిస్తుంది. వెంటనే ఆయన ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. దాంతో టీం మొత్తం పరిగెడుతుంది అనమాట. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, కానీ పంది మాత్రం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరికీ ఆ పై అధికారి ఏం చెప్పారంటే, లేదు లేదు నేను మనిషిని చూశాను, ఆ మనిషి ఒంటి నిండా జుట్టే ఉందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఇంకేముంది, ఆ చనిపోయిన అమ్మాయి ఇంటికి హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకవు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయి బాడీని తీసుకుని ఒక ల్యాబ్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మొత్తం టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే కిల్లర్ గాడు ఆల్రెడీ సిటీలో ఉన్నప్పుడే అమ్మాయిలు చంపేసి వాళ్ళ ద్వారాగా ఏదో పూజలు చేస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు మొత్తం శుభ్రంగా స్నానం చేపించేసి మరీ ముఖ్యంగా వాళ్ళ శరీరాలతో పూజలు చేసి ఆ తర్వాత డెడ్ బాడీస్ ని తీసుకొచ్చి ఫారెస్ట్ లో పడేస్తాడని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, నాకు తెలిసి వాడు ఒక ట్రక్ యూజ్ చేస్తాడు, ఆ ట్రక్ ను కూడా మెయిన్ రోడ్ మీద పెట్టేసి ఆ తర్వాత శవాలను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కిల్లర్ గాడు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కుడు అని చెప్పేసి అంటంతో అందరూ అదే పాయింట్ ని నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ తో కలిసి చనిపోయిన అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది అనమాట, తన గురించి ఎంక్వైరీ చేయడానికి. వెళ్ళిన తర్వాత అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ చెప్తారు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పరనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్ మాత్రం హీరోయిన్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి అని అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అబద్ధం చెప్పకుండా ఉండడానికి తనని దూరంగా పక్కకి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు క్వశ్చన్ చేస్తుంది అనమాట. కానీ ఆ అమ్మాయి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. అదేంటంటే చనిపోయిన అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, అందులోనూ తనకన్నా వయసులో పెద్దవాడిని, మరీ ముఖ్యంగా పెళ్ళైన వాడిని లవ్ చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. నువ్వు చూసేవాతనని చెప్పేసి అంటంతో, లేదు నాకు తెలియదు బట్ నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏంటంటే ఒక విషయాన్ని చెప్తుంది అనమాట, జరిగిన విషయాన్ని. చూడు, మృగరాజు గురించి నువ్వేమనుకుంటున్నావు తెలియదు కానీ నేను మాత్రం మృగరాజును చూశాను. కాకపోతే ఒళ్ళంతా జుట్టు బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అందులోనూ ఒక విజిల్ సౌండ్ వినిపించింది నాకు ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత. నేనేదో సరదాగా ఫారెస్ట్ కి వెళ్ళాను, కాకపోతే సడన్ గా విజిల్ వినిపించింది. దాంతో ఆగిపోయి చూస్తూ ఉన్నాను. వేరే చోటుకి వెళ్ళాను. తర్వాత నాకు అర్థమైంది నేను వెళ్లే రూట్ లో ఒక పెద్ద లోయిందని, ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను చచ్చిపోతానని. అలా నన్ను చనిపోనివ్వకుండా కాపాడిందే ఆ మృగరాజు. నాకు కూడా తెలియదు కదా కొంచెం ముందుకు వెళ్ళిపోతే చనిపోతానని చెప్పేసి. అప్పుడే నాకు అర్థమైంది మృగరాజు అంటే మనుషుల్ని కాపాడుతాడు అని చెప్పేసి. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అక్కని మీట్ అవుతుంది. ఎందుకంటే తను ఒక లిస్ట్ అడిగింది కదా, ఆడవాళ్ళ శవాల మీద కేకులు పెడుతున్న అలాంటి కేకులు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాడు అని చెప్పేసి అడిగింది కదా లిస్టు. ఆ లిస్ట్ రెడీ అయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా రెడీ అయిందని చెప్పేసి దాంతో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అక్క ఏముంటుందంటే, ఒకసారి వీళ్ళ అమ్మను మీట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ మాత్రం నాకు ఇష్టం లేదని చెప్పేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో బేసికల్ గా మనకే ఇప్పుడు తెలుస్తుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా బతికే ఉందని చెప్పేసి. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే హీరోయిన్ తో ప్రాబ్లం తప్ప హీరోయిన్ వాళ్ళ అక్కతో అసలు ప్రాబ్లం లేదు, తనతో క్యాజువల్ గానే ఉంటుంది. అలా హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ భయంతో పరిగెత్తుకుంటూ ఒక చోటకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీకి ఒక కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి చూస్తే మనోడు ఉరేసుకొని ఉంటాడు. దాంతో హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి వెళ్ళి తనని కాపాడుతుంది. అంతేకాకుండా తన చేతిలో సూసైడ్ లెటర్ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి తెలిసే విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా స్కూల్ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి లవ్ చేసింది ఎవరో కాదు వీడిని అనమాట. ఆ 35 సంవత్సరాలు పైబడిన వ్యక్తి వీడి అనమాట. దాంతో హీరోయిన్ కి ఆ విషయం అర్థం అవుతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తున్నాడు, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. కానీ వీడు రికవర్ అయిన తర్వాత అన్ని అడుగుదాం అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఇంకో డౌట్ వస్తుంది, ఒకవేళ అందరు అమ్మాయిలను చంపుతుంది వీడినేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. అందులోనూ ఫోన్ చేసింది తన పై అధికారి అనమాట. ఇంకొక అమ్మాయి శవం ఫారెస్ట్ లో దొరికిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే అది ఫారెస్ట్ లో కాదు కానీ ఫారెస్ట్ లో ఉన్న ఒక పాడుబండి ఇల్లు అనమాట. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఆ బాడీ మొత్తాన్ని చూసిన తర్వాత ఈ అమ్మాయిని చంపిన వాడు ఇంతకు ముందు 3 అమ్మాయిలు చంపిన వాడైతే కాదండి. ఎందుకంటే ఆ 3 అమ్మాయిలు చనిపోయిన విధానానికి ఈ అమ్మాయి చనిపోయిన విధానానికి తేడా ఉంది. ఈ అమ్మాయి బాడీ మీద కేక్ పెట్టలేదు, అందులోనూ ఈ అమ్మాయి బాడీ మీద వెంట్రుకలు లేవు, ఈ అమ్మాయిని డిఫరెంట్ గా చెప్పారని చెప్పేసి హీరోయిన్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా విండోలో చూస్తే ఏదో ఒక పెద్ద రూపం హీరోయిన్ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే ఆ రూపం మళ్ళీ కనిపించదు. ఆ తర్వాత హీరోయిన్ ని ఒక లేడీ కలుస్తుంది. ఎవరండి మీరని చెప్పి అడిగితే, ఇప్పుడు చనిపోయిన 4వ అమ్మాయి
అమ్మాయి తల్లి నేనే అని చెప్పేసి అంటుంది. అందులోనూ నా కూతురుని ఎవరు చంపారో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆవిడని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి, నా రెండో భర్తే నా కూతురుని చంపేశాడు. ఎందుకంటే వాడికి నా కూతురు అంటే ఇష్టం లేదు. నేను పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి తనని చాలా ఇబ్బంది పెట్టాడంట. ఆ విషయం తను నాకు చాలా సార్లు చెప్పింది. కాకపోతే ఈసారి మాత్రం వాడు నా కూతురుని చంపేశాడు. మరీ ముఖ్యంగా వాడు ఫారెస్ట్ లో ఎక్కడో చోట ఉంటాడని చెప్పేసి అంటంతో మొత్తం నోట్ చేసుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడు 7 సంవత్సరాల క్రితం ఇలాగే హత్యలు జరిగాయి. కాకపోతే అప్పుడు కూడా వాళ్ళని ఏమి చేయలేదు, మానభంగం అలాంటిది ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏమి చేయట్లేదు. అప్పుడు కిల్లర్ ని పట్టుకోలేకపోయారు, ఇప్పుడు కిల్లర్ ని పట్టుకోలేకపోతున్నాము. మొత్తానికి ఏదో పూజలు చేస్తున్నారు అమ్మాయిని చంపేసి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఇంకో వాల్యుబుల్ పాయింట్ చెప్తుంది. బేసికల్ గా వాడు అప్పుడు చేసాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. ఒకవేళ ఇలా చేస్తూనే ఉంటాడేమో, వాడు దీన్ని ఆపడని చెప్పేసి మనం ఎలాగైనా సరే కిల్లర్ ని పట్టుకోవాలని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ కు చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే ఆ కిల్లర్ గడి గురించి ఆలోచిస్తూ అసలు నిద్రపోదనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏం చేస్తుందంటే, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయమ్మా, వాటికి నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతావో సమాధానం ఇచ్చే పవర్ ఉందని చెప్పేసి హీరోయిన్ పిలుస్తుంది. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే ఈ జాతకాలు లేకపోతే ఈ ఆత్మలు ఇవంటే కొంచెం నమ్మకం ఎక్కువ అనమాట. దాంతో హీరోయిన్ పిలిచి తన ముందు కొన్ని కార్డ్స్ పెట్టి, నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతావో దానికి ఆన్సర్ చెప్తా, ఈ కార్డులు నువ్వు నన్ను అడుగని చెప్పేసి అంటంతో హీరోయిన్ అడుగుతుంది, ఆ కిల్లర్ గాడికి అసలు వీళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. దాంతో ఆ పెద్దోడు కూడా ఏం చేస్తుందంటే కార్డ్స్ మొత్తాన్ని అడితిప్పి దాని ఆన్సర్ ఏం చెప్తుందంటే, వీడు హత్యలు చేయట్లేదమ్మా, వీడి చేత ఇంకొకళ్ళు హత్యలు చేపిస్తున్నారు అని చెప్పేసి అంటుంది. అది విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఓహో అలాగా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అతను హత్యలు చేయడానికి రీజన్ ఏంటని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా కార్డులు అట్టి తిప్పి, ఏమీ లేదు, అతను ఇంతకు ముందు బానిసలా ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు అతను తన దేవుడు కోసం చేస్తున్నాడు ఇది అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటుంది. అతను నీకు చాలా దగ్గరగా ఉన్నాడు, మరీ ముఖ్యంగా అతనికి నీ కుటుంబ సభ్యులే హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట, నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి. దానికి హీరోయిన్ వాళ్ళంటి సమాధానం చెప్తుంది, అతను నీకు చాలా దగ్గరగా ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే బస్ కోసం అని చెప్పేసి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే తను బస్ స్టాప్ కి వచ్చే లోపే తను ఎక్కాల్సిన బస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో తాను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బస్సు రాదని చెప్పేసి మెట్లుగా ఫిక్స్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బస్ స్టాప్ దగ్గరకు ఒక కార్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఇప్పుడు 4వ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి నా కూతుర్ని ఎవరు చంపారో నాకు తెలుసు అని చెప్పేసి అంది కదా, అందులో తన భర్త అని చెప్పింది కదా. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే ఆ భర్తని పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దాంతో ఆ భర్త ఏం చెప్తాడంటే, నా కూతుర్ని చంపింది నేనే, కాకపోతే చంపేసి పారిపోదాం అనుకున్నాను, కానీ సడన్ గా నన్ను ఎవరో తీసుకొచ్చి బయట పడేసినట్టు అనిపించింది, అందులోనూ పోలీసులుగా దొరికిన కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వీడు చంపేసి తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ వీడిని ఫారెస్ట్ లోంచి బయటపడేసింది ఎవరో, పోలీసులు దొరికిపోయేలా చేసింది ఎవరు అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇప్పుడు ఇతన్ని ఎలా పట్టుకున్నాడో చెప్తాడు అనమాట. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే ఆ కిల్లర్ గాడి కోసం వెతుకుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఆవిడ ఎప్పుడైతే నా భర్త చంపుంటాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులోని వాడు ఫారెస్ట్ లోని ఎక్కడో ఉంటాడని చెప్పేసి అంది కదా. దాంతో వీళ్ళు ఏంటంటే ఆ పరిసర ప్రాంతంలో వెతుకుతున్నప్పుడు సడన్ గా మీకు ఏదైతే రూపం కనిపించిందో మాకు కూడా అదే రూపం కనిపించిందండి, చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంది, ఒక విజిల్ సౌండ్ కూడా వినిపించింది, దాంతో దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్లే ప్రాసెస్ లోనే ఇతను మనకు దొరికాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆంటీకి అదే సౌండ్ వినిపించింది, ఇక్కడ ఇతనికి అదే సౌండ్ వినిపించింది. ఇంకా ముఖ్యంగా ఆ విజిల్ సౌండ్ వాళ్ళ ఆంటీని కాపాడింది. మరీ ముఖ్యంగా ఈ విజిల్ సౌండ్ ఈ కిల్లర్ గాన్ని పట్టించింది. ఒకవేళ తన ఆంటీ చెప్పింది నిజమేమో, మృగరాజు మనుషుల్ని కాపాడుతున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఆ పోలీసుతో, ఆ విజిల్ సౌండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కొంచెం ఎంక్వైరీ చేయని చెప్పేసి అనడంతో అతను కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఇంతకు ముందు వాళ్ళ అక్క దగ్గర ఎలాంటి బేకరీలో ఇలాంటి కేకులు చేస్తున్నారని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుంది కదా, చనిపోయిన అమ్మాయిల శరీరాల మీద కేకులు పెడుతున్నాడు కిల్లర్ గాడు. సో అలాగే కేకులు చేసే బేకరీ లిస్ట్ మొత్తం తీసుకుంది కదా. తీసుకున్న తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి మీద ఉన్న కేక్ ని ఆ తర్వాత ఆ ప్రతి ఒక్క బేకరీలో కేకును కొనుక్కొని మొత్తం టెస్ట్ కి పంపిస్తే ఒక బేకరీ పేరు వస్తుంది అనమాట. దాంతో అది కాస్త హీరోని ఎవరని తెలుసుకుందని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడేమో ఆ రిపోర్ట్ తీసుకొని హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను అని చెప్పేసి. కానీ అతను వెళ్ళేది ఎక్కడికో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్కని మీట్ అవటానికి. అంతేకాకుండా ఆ రిపోర్ట్లు కూడా తనకు చూపిస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా తన అక్క బేకరీ నుంచి వచ్చింది ఇది అని చెప్పేసి. సో ఓవరాల్ గా ఈ హత్యలని చేస్తుంది వాళ్ళ అక్క అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చి వాళ్ళ
వాళ్ళ అక్కని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా హత్యలని ఎందుకు చేస్తున్నావు నువ్వు, మరీ ముఖ్యంగా మా బాస్ దగ్గర నువ్వు తీసుకున్న ఆ రిపోర్ట్ లో నీ బేకరీ పేరు ఉంది కదా అని చెప్పేసి అనడంతో అవును ఉంది, ఉన్నంత మాత్రం నేను హత్యలు చేసినట్టు అవుతానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క అంటుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి. అందులోని హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే చూడు, ఇప్పుడు నా బేకరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారు, మరీ ముఖ్యంగా నా బేకరీలో ఫుడ్ చాలా మంది కొంటూ ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు హత్య చేసి ఉంటారు తప్ప నేను ఎందుకు చేస్తానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క కూడా హీరోయిన్ కి కౌంటర్ వేస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హెడ్ ఆఫీసర్ ఒక అతను వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ తన దగ్గర రమ్మని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆఫీసర్ ని కలవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన ఒక బాంబు పేలుస్తాడు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఆంటీ కూతురు ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ భర్తే చనిపోయిన స్కూల్ పిల్లలతో రిలేషన్ ఉన్నాడు కదా, దాన్ని తెలుసుకున్న ఈయనేమంటాడంటే ఈ కేసుకు నువ్వు అన్ఫిట్ అమ్మా, ఎందుకంటే మీ ఆంటీ వాళ్ళ కూతురు భర్తే కదా, ఇటు తిరిగి వాళ్ళు నీకు రిలేటివ్సే కదా, అందులోనూ నీ కుటుంబ సభ్యుల్లోనే కిల్లర్ ఉన్నాడు అని తెలిస్తే నువ్వు ఇన్వెస్టిగేట్ చేసే విధానం మారిపోతుంది కదా, కాబట్టి నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తున్నాను, అందులోని ఈ కేసు నీ పై అధికారికి ఇస్తున్నాను, అంటే నీ బాస్ కి ఇస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ బాస్ గాడు హీరోయిన్ వాళ్ళ అక్కకి బాగా క్లోజ్, మరి ముఖ్యంగా కేసును చాలా ఫాస్ట్ గా క్లోజ్ చేస్తాడని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మగారిని మీట్ అవడానికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ అక్క గురించి ఎంక్వైరీ చేయడానికి, మరి ముఖ్యంగా వాళ్ళ అక్కతో క్లోజ్ గా ఉండేది వాళ్ళ అమ్మే కదా, తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్లి చూస్తే ఇంతకు ముందు హీరోయిన్ తో వాళ్ళ అమ్మ ఎలా బిహేవ్ చేసేదో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏంటంటే అడుగుదామన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దాంతో హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న డాక్టర్ ఏమంటాడంటే మీ అమ్మ ఇప్పుడు ఇంతేనమ్మా, అందరితో ర్యాష్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ర్యాష్ గా మాట్లాడుతూ ఉంటుంది, కాకపోతే మీ అక్క దగ్గర మాత్రం కొంచెం మౌనంగా ఉంటుంది, కానీ మీ అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మీ బావ దగ్గర మాత్రం చాలా వినమ్రంగా ఉంటుందమ్మా, ఆయనతో మాత్రం మంచిగా ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. ఎందుకంటే అసలు ఎవరితో మాట్లాడని ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషిని పిచ్చోళ్ళ చూసే ఒక మనిషి దగ్గర మాత్రం చాలా వినయంగా విధేయతగా ఎలా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ కి మొత్తం అర్థమైపోతుంది అనమాట. అది మాత్రం మనకు చూపించరు. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ బావ గారిని కలవడానికి బయలుదేరుతుంది కారులో. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ అతను కదా, అతను ఏంటంటే అసలు 7 సంవత్సరాల క్రితం జరిగిన ప్రతి ఒక్క హత్య తాలూకు ఫొటోస్ అని చూస్తూ ఉంటాడు. అలా ప్రతి ఒక్క ఫోటో సెలెక్ట్ చేసి చూస్తున్నప్పుడు తనకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ప్రతి ఒక్క ఫోటోలో హీరోయిన్ వాళ్ళ బాగుంటాడు, అంటే హీరోయిన్ వాళ్ళ అక్క భర్త ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత మనోడికి అర్థమైపోతుంది ప్రతి ఒక్క ఫోటోలో అమాయకం కనిపిస్తున్నాడు, అందులోని ఎక్కడ దొరికిపోతానని చెప్పేసి చిన్న భయం ఒకటి కనిపిస్తుంది అనమాట. దాంతో ఇతను కూడా తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు, అంటే హీరోయిన్ కి ఫోన్ చేసి మీ బావే హత్యలన్నీ చేస్తుంది అని చెప్పేసి అంటంతో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను, కాబట్టి ఈ విషయం కాస్త అందరికి చెప్పు, అంటే పోలీసులకు చెప్పు, అందరినీ రమ్మని చెప్పు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏంటి వాళ్ళ భావన కలవడానికి వెళ్తుంది కదా, అలా వెళ్లేటప్పుడు కారు యాక్సిడెంట్ అవుతుంది. అందులోని హీరోయిన్ కారులో స్త్రో తప్పి పడిపోతుంది అనమాట. ఇదిలా ఉంటే హీరోయిన్ ఇంతకు ముందు పోలీసు చెప్పింది కదా, నువ్వు వెళ్ళి ఆ ఫారెస్ట్ లో సౌండ్ వచ్చే ప్లేస్ లో వెతుకు అని చెప్పేసి, దాంతో అక్కడ వెతికే ప్రాసెస్ లో ఆ పోలీస్ కి ఒక గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఎముకల గూళ్ళు ఉంటాయి. సో దీన్ని బట్టి ఆ పోలీస్ కి అర్థమైపోతుంది ఇక్కడ చాలా హత్యలు జరిగాయి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి కారులో యాక్సిడెంట్ అయింది కదా, తను కారులో స్లో తప్పి కింద పడిపోయింది కదా, కానీ తానేమో చూస్తే ఫారెస్ట్ లో ఉంటుంది. అందులో తనకి మెలకు వస్తుంది. ఆ తర్వాత తను తప్పించుకొని పారిపోతున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. అందులో ఇంట్లో ఎవరున్నట్టు అనిపిస్తే హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా లోపలికి గన్ను పట్టుకుని వెళ్తుంది. వెళ్లి చూస్తే చనిపోయిన ప్రతి ఒక్క అమ్మాయి ఫోటో లోపల అంటించుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి ఎవరో కొడతారు. హీరోయిన్ ఎవరని చెప్పేసి తీరా చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వల్ల బావ అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటాడంటే మొత్తానికి నువ్వు రావు అనుకున్నా కానీ నన్ను కనిపెట్టావని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బావను కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అని చెప్పేసి పారిపోతూ ఉంటుంది. కానీ బస్ స్టాప్ లో ఒక అమ్మాయి బస్సు కోసం వెయిట్ చేస్తూ వేరే కారులో కూర్చుంది కదా, ఆ అమ్మాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందులో నా అమ్మాయిని కారు ఎక్కించుకుంది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బావ. మరి ముఖ్యంగా ఆ అమ్మాయిని చంపుదామని చెప్పి అక్కడ తీసుకొచ్చాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయిని కూడా తప్పించేసి తీసుకుని పోదాం అనుకునే సమయానికి హీరోయిన్ వాళ్ళ బావ వచ్చేసి తనని భయంకరంగా కొడుతూ ఉంటాడు. అంతేకాకుండా తనని చంపైపోతాడు. ఇదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చేసి తన భర్తని గన్నుతో కాల్చి చంపేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా ప్రాణాలతో కాపాడుతుంది అనమాట. ఇంకేముంది, కిల్లర్ గాడు కూడా చనిపోయాడు. మొత్తం మీద హీరోయిన్ ఆ కిల్లర్ గాడు ఎవడో కనిపెట్టి కేసును క్లోజ్ చేసింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ గర్భవతి అని తెలుస్తుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఫారెస్ట్ లో ఒక రూపాన్ని చూపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మీకు ఈ సినిమాలో చాలా డౌట్లు ఉంటాయి. ఒకటి, ఆ రూపం ఏంటి, మరీ ముఖ్యంగా ఈ కిల్లర్ గాడు హత్యలు ఎందుకు చేశాడు, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ మెంటల్ హాస్పిటల్లో ఉండి తన మీద ఎందుకు కోపాడుతుంది,
మాట్లాడుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే ఆ బాస్ తో ఎందుకు మాట్లాడుతుంది, వాడితో ప్రతి ఒక్క విషయాన్ని ఎందుకు డీల్ చేస్తుందని చెప్పేసి మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. నాకు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాకి పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందంట. ఆ 2 పార్ట్లు కూడా చేయమంటే తప్పకుండా చూసి చెప్తాను. ఇంట్రెస్టింగ్ గా లేదంటే మాత్రం వదిలేస్తాను. ఏ విషయం మాత్రం కామెంట్లు చెప్పండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పెంచేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.